మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ నమస్కారం. చాలా విషయాలు మా సోదరులు మాజీ మంత్రివర్గ వివరించడం జరిగింది. ముఖ్యంగా మీ ద్వారా గ్రాడ్యుయేట్స్కు, ఓటర్లకు, 3 జిల్లాల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఒక ఉద్యమకారునిగా, నేను ఒక గ్రాడ్యుయేట్గా ప్రస్తుత పరిస్థితుల్లో మరి మీ తీర్పు బీఆర్ఎస్ అభ్యర్థికి గెలిపించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను చెప్పిన దానిలో వాస్తవం ఉందా లేదా మీరు గ్రహించండి. ప్రధానంగా మీకు తెలుసు 3 పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు అభ్యర్థుల మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో, దేశంలో విద్యా వ్యవస్థ పైన, ఇండస్ట్రీ పాలసీ పైన, వ్యవసాయ రంగం పైన, ముఖ్యంగా వ్యవసాయం అంటే ఒకటి రైతు పండించినా కానీ దాని మీద ఉత్పత్తులు చేసేది, మోడర్నైజేషన్ చేసేది, మార్కెటింగ్ చేసేది, దానిలో కూడా భాగస్వామ్యం గ్రాడ్యుయేట్లేదు. ఈ గడిచిన ఈ 5-6 నెలలలో రాష్ట్రం యొక్క పరిస్థితులు మీరు గమనించండి. నేను ప్రత్యేకంగా విమర్శించడం కాదు, ఒక గ్రాడ్యుయేట్గా మీరు ఆలోచన చేయండి. ఉద్యోగ కల్పనలో 30,000 ఉద్యోగాలు అనేటివి ఎవరు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎవరు ప్రభుత్వంలో చూడండి. ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు, ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, రాబోయే ఉన్నాయా, అవకాశం ఏదైనా ఉందా, చేసే ఆలోచన ఉందా, చేయగలుగుతారా? 6 నెలల్లో ఏమేమి కింద మీదైనాయి, నీళ్ళ నుంచి, తాగునీళ్ళ నుంచి మొదలుకుంటే, తాగడానికి నీళ్ళు అంటే నల్గొండ జిల్లా, మీరు చూసిన కష్టాలు ఎవరు చూడలే. మరి మీరు ఆలోచన చేయండి. విద్యా వ్యవస్థలో ఏం మార్పులు తెచ్చిండ్రు, ఏం తీయబోతున్నారు, ఉద్యోగ రిక్రూట్మెంట్లో ఏం జరిగినాయి, ఇంకా ఏం చేయబోతున్నారు, చేయగలుగుతారా? పరిస్థితులు ఏమున్నాయి చూడండి. బీజేపీ పార్టీ అసలు పూర్తి సెంటిమెంట్తో ఎలక్షన్ల గురించి మాత్రమే ఒక ప్రకటనలు, ఒక సెంటిమెంట్తో లాభం తెచ్చుకోవాలని తప్ప, వాళ్ళ హాయంలో దేశంలో వ్యవసాయ రంగం ఏం అభివృద్ధి అయింది, ఎన్ని యూనివర్సిటీలు వచ్చినాయి, 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి, ప్రైవేట్ రంగ ఉద్యోగాలు ఏమైనాయి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా మొత్తం పూర్తిగా ఎత్తేసి చిన్నాభిన్నం చేసిన పరిస్థితులు ఒక్కసారి ఆలోచించుకోండి. మేము ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికనే కదా అనుకోకండి. మీరు ఇచ్చిన తీర్పు వారికి గుణపాఠం కావాలి. మనం ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చినాము, ఏం నెరవేర్చబోతున్నాము, ప్రజలు గమనించిందా లేదండి. ముఖ్యంగా అందరికన్నా ముందు వరుసలో గమనించేది గ్రాడ్యుయేట్స్. పచ్చి మోసాలు, 50-60% జనాభా ఉన్నటువంటి వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తాం, చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కేంద్రంలో మంత్రిత్వ శాఖ కూడా ఇవ్వకుండా బీసీ జనగణన చేస్తామని చెప్పి ఎన్నో మాటలు చెప్పినారు, ఏం చేయలేదు. ఆ ఎలక్షన్కు ఏం ప్రకటన ఇవ్వాలి, వాళ్ళకి స్క్రిప్ట్ తయారై ఉంటుంది మొత్తం. దేవుని పేరు మీద, దేశం పేరు మీద ఏదో ఉట్టి మాటలు చెప్పడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ జనగణన అన్నారు, అయిపోయిందన్నారు. మరి అవన్నీ జనగణన ఎందుకు, లోకల్ బాడీలో రిజర్వేషన్ గురించి కదా. మరి అది ఎక్కడ పోయింది అనుకుంటే ఎంతసేపు? ఒక్కరోజు సకల జనులు సర్వే చేసి ముందు పెట్టడం జరిగింది. మీ ముందు ఎగ్జాంపుల్ కూడా ఉంది అక్కడ. మీరు ఒక్కరోజు చేయకపోతే 10 రోజులు చేయండి, 100 రోజులు, 1 మంత్ చేయండి. నిజంగా మీరు అన్న మాటకు కట్టుబడి చేస్తే మీరు ఫ్యూచర్లో మనం చేస్తారని నమ్మకం ఉంటుంది. కనుక ఈరోజు ఒక క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు అయోమయంలో ఉన్నారు. అయ్యో ఓటేసినాం ఏమైపోతుంది కదా అని చెప్పి. వాస్తవమా కదా మీరు ఆలోచన చేయండి. గ్రామాల్లో తిరగండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చి సంతోషపడుతున్నారు జనం, అయ్యో అని విచారపడుతున్నారు చూడండి. భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ కూడా ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలలో తెలంగాణకు సమానంగా, తెలంగాణకు అత్యధికంగా అద్భుతంగా చేసినటువంటి ఏమేమి ఉన్నాయి. రైతులకు కానీ, బీసీలకు కానీ, విద్యా వ్యవస్థలకు కానీ, కాలేజీలు కానీ, హాస్టల్స్ కానీ, ప్రైవేట్ విద్యా సంస్థలపైన కానీ, ప్రైవేట్
టీచర్లపైన కానీ ఏముంది, ఏం పాలసీ ఉంది? తెలంగాణ వచ్చిన తర్వాతనే కదా ఎన్నో సంస్థలు, యూనివర్సిటీలు, ఎన్నో ఇండస్ట్రీస్ జనరేట్ అయింది. పట్టణాలు పల్లెటూరుల మాదిరిగా ఉండేది. ఈరోజు ఏ పరిస్థితి వచ్చింది? ఒక చిన్న ఓటని ఆయుధము మొత్తాన్ని మార్చేస్తుంది, తలరాతను మార్చేస్తుంది. సరే, అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో చేస్తారనుకున్నారు, మాకన్నా ఎక్కువ వేసిండ్రు. దానికి ఎంతమంది బాధపడుతున్నారో మీకు తెలుసు. అవన్నీ హామీలు ఎప్పుడు నెరవేరా చూద్దాం. బీజేపీ పార్టీ ఏ రాష్ట్రాల్లో అధికారం ఉంది, ఏం చేసిందో చూడండి. పక్కన కర్ణాటక రాష్ట్రంలో చూడండి. కర్ణాటక రాష్ట్రం ఏమవుతుంది, ఏం జరుగుతుంది పక్కన ఉన్న కర్ణాటకలో తెలుసుకోండి. విద్యావంతులు దయచేసి గ్రాడ్యుయేట్స్ తొందరపడి అందరి మాదిరిగా నమ్మి మోసపోయి ఓటేయకండి. మీరు ఎవరికో ఓటేయాలో నిర్ణయించుకోండి, నిజంగా నిర్ణయించండి. వాళ్ళ పార్టీల విధానాలు చూడండి, అభ్యర్థులను చూడండి, ఎడ్యుకేషన్ చూడండి. ఎవరు గెలిస్తే మాట మీద ఉంటారు, ఎవరు గెలిస్తే బాధ్యతలు ఉంటారు చూసి ఏ పార్టీ వేస్తే ఆ పార్టీ ఇచ్చిన నెరవేరుతుందా లేదని చూడండి, చూసి ఉపయోగించుకోండి. అట్లీస్ట్ ఈ 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో మీరందరూ ఒక మంచి తీర్పు ఇస్తే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ప్రభుత్వము, రాబోయే ప్రభుత్వం కేంద్రంలో కావచ్చు, అదే తెలంగాణలో అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది. ఇమ్మీడియట్గా జరిగేటువంటి ఎన్నికల్లో మేధావులు ఏం ఆలోచిస్తున్నారు, మేధావుల యొక్క ఆలోచన ఏంది అనేటువంటిది ఫర్దర్లో వాళ్ళ పనితీరుకు జాగ్రత్తగా పనిచేయడానికి మోస ప్రకటన వీళ్ళు నమ్మరు, ఎవరైనా నమ్మవచ్చు కానీ వీళ్ళు నమ్మేయలేమనేటువంటిది మీరు ఇవ్వగలుగుతారు ఖచ్చితంగా. మీకు తెలుసు, నల్గొండ జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి ఇక్కడ తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా కానీ ఈ రాష్ట్రం కానీ ఏ పరిస్థితిలో ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా వారితో పాటు వచ్చినాం. జూరాల టు పాకాల ఇక్కడ నీళ్ళు ఇవ్వాలంటే, జూరాల నుంచి నీళ్ళు ఇవ్వాలంటే నల్గొండ జిల్లా వాళ్ళందరం కూడా, మన మహబూబ్నగర్ జిల్లా వాళ్ళందరం మేము వచ్చినాం. నల్గొండకి ఇవ్వాల్సిందే ఫస్ట్ ఇవ్వండి అని చెప్పేసి కొనాడు జూరాల పాకాలకు వచ్చింది స్కీమ్ వస్తుంది. ఈ రోజు వరకు కూడా అక్కడ నుంచి వైబ్నార్ నుంచి ఇక్కడ నీళ్లు సాగునీరుకి వస్తున్నప్పుడు కూడా అందరం అన్నదమ్ములమే, అందరం బతకాలి, అక్కడ భూగర్భ జలాలు మంచిగా లేవు అని చెప్పి సహకరించే వాళ్ళమే, ఒక అన్నదమ్ములో కలిసి ఉన్నటువంటి వాళ్ళం. తెలంగాణలో ఉద్యమంలో మేమందరం కలిసి పాల్గొన్నటువంటి వాళ్ళం కనుక ఒక చైతన్యమైనటువంటి జిల్లా ఇది నల్గొండ జిల్లా. కనుక మీరందరూ పక్కన 2 జిల్లాలకు కూడా తెలిసి వచ్చేటట్లు మీరందరూ మేధావులు, చాలామంది టీచర్లు, విద్యావంతులు చాలా ఉంటారు. కనుక దయచేసి బీఆర్ఎస్ అభ్యర్థికి గెలిపించాలని చెప్పని, భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళా ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయనే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరు చూస్తారు, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలనేటువంటి పరిస్థితి ఈరోజు రైతులలో ఆందోళన మొదలైంది. 10 సంవత్సరాల్లో కష్టపడింది 100 రోజుల్లో ఏం జరిగిపోయింది? తాగునీరు, సాగునీరు, కరెంటు, వ్యవసాయం, ఎండిన పొలాలు మనం చూసినాం ఆ 10 ఏళ్ళలో. చూడండి దయచేసి మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.